హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలను డిస్కస్ చేద్దామండి. వాటికి వెళ్ళే ముందు మన ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి, సుధీర్ ఎక్సలెన్సీ అండి. కొత్తగా స్టార్ట్ చేశాం. సో మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను. ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సుధీర్ ఎక్సలెన్సీ. సో టాపిక్లోకి వెళ్దామండి. ఈరోజు మనం టాపిక్స్ వచ్చేసి పాసెక్స్ అని ఇండియాకు యూఎస్కి మధ్య ఒక నేవీ ఎక్సర్సైజ్ జరిగింది. సో అదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే T-90 ట్యాంక్స్ను డిఫెన్స్ వాళ్ళు కొంటున్నారు. సో అదేంటో చూద్దాం. అలాగే UAE వాళ్ళు హోప్ అని మార్స్ పైకి ఒక శాటిలైట్ను పంపిస్తుంది. సో అదేంటో చూద్దాం. అలాగే శ్రీలంక వాళ్ళు రావణ ఏవియేషన్ రూట్ను కనుక్కోవాలని వాళ్ళు వెళ్తున్నారు. సో అదేంటో చూద్దాం. అలాగే రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ సీఎం అయినటువంటి పెమా ఖండ్ గారు తంగం భాషపై ఒక బుక్ రాశారండి. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే రెండు మూడు పథకాలు, అంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఒక కొత్త పథకం తీసుకొచ్చారు, అదేంటో చూద్దాం. అలాగే ఛత్తీస్గఢ్ వాళ్ళు కూడా ఒక కొత్త పథకాలు తీసుకొచ్చారు, ఒడిశా వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయండి. వీడియో అయిపోయేంత వరకు చూడండి. ముందుగా మనం అనుకున్నట్టు ఏంటి అని అంటే ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసి పాసెక్స్ అండి. పాసెక్స్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది యూఎస్ అండ్ ఇండియా మధ్య ఒక జాయింట్ మిలిటరీ అంటే జాయింట్ నేవీ ఎక్సర్సైజ్ అండి. అంటే ప్యాసేజ్ ఎక్సర్సైజ్, బైలేటరల్ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ యూఎస్ అండ్ ఇండియా అండి. సో ఇది రీసెంట్గా ఎక్కడ అంటే అండమాన్ అండ్ నికోబార్, అంటే మలక్కా స్ట్రీట్ దగ్గర అండమాన్ నికోబార్లో జరిగిందండి. సో దీంట్లో ఏంటి అంటే యూఎస్కి చెందినటువంటి USS నిమిడ్స్ అండి. దీని పేరు గుర్తుపెట్టుకోండి, USS నిమిడ్స్. అంటే ఇది ఏంటి అంటే యుఎస్లోనే అంటే అమెరికాలోనే అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, అంటే బిగ్గెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇన్ అమెరికా. సో దీని ఇంపార్టెన్స్ ఇది. సో ఇది ఈ ఎక్సర్సైజ్లో ఏదైతే మనం ఇక్కడ పాసెక్స్ అంటున్నామో ఈ ఎక్సర్సైజ్లో USS నిమిడ్స్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పాల్గొంది అండి. అంటే దీంతో పాటు కొన్ని షిప్స్ పాల్గొన్నాయి. బట్ ద ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇన్ యుఎస్ అండి. సో దిస్ వాజ్ ద ఇంపార్టెన్స్ అండి. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే దీంతో పాటు మన ఇండియాకు సంబంధించినటువంటి షిప్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, INS శివాలిక్ కావచ్చు, INS శివాలిక్, అలాగే సహ్యాద్రి, INS సహ్యాద్రి. సో ఇలా మన ఇండియాకు సంబంధించినటువంటి ఒక 4 దీంట్లో ఉన్నాయి. శివాలిక్ అండ్ సహ్యాద్రి ఇక్కడ రాశాను. కొమోత్రా, రానా, INS రానా, IMS కొమోత్రా, ఇలా 4 పాల్గొన్నాయండి. యూఎస్కి సంబంధించింది మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ USS నిమిడ్స్ అండి. సో ఇది కూడా ఇందులో పాల్గొంది. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, పేరు USS నిమిడ్స్. ఇక్కడ ఇంకొకటి అడిషనల్ విషయం ఏంటి అని అంటే నార్మల్గా ఇప్పుడు ఇండియా పాసెక్స్ అని దేంతో చేస్తుందండి, యుఎస్ అండ్ ఇండియాకి మధ్య చేస్తుంది. ఇదే ఎక్సర్సైజ్ను ఇండియా ఇంతకుముందు ఫ్రాన్స్ అండ్ జపాన్తో కూడా చేసింది. సో దీన్ని అందుకే క్వాడ్ ఎక్సర్సైజెస్ అంటారండి. సో అలా అని కాకుండా నార్మల్గా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. బట్ ఇంతకుముందే ఈ పాసెక్స్ ఎక్సర్సైజ్ లాంటి సేమ్ను ఎవరితోనంటే జపాన్తో, ఫ్రాన్స్తో కూడా ఇండియా చేయడం జరిగింది అంతకుముందు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పాసెక్స్ ఎక్సర్సైజ్ అనేది ఇండియాకు యుఎస్కి మధ్య జరిగినటువంటి ఒక ఎక్సర్సైజ్. అండమాన్ నికోబార్ దగ్గర మలక్కా స్ట్రీట్ దగ్గర ఇది జరగడం జరిగింది. ఇందులో యుఎస్ సంబంధించినటువంటి అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అయినటువంటి USS నిమిడ్స్ ఇందులో పాల్గొనడం జరిగింది. మన ఇండియాకు సంబంధించి ఏంటంటే శివాలిక్ అలాగే సహ్యాద్రి ఇవి పాల్గొన్నాయండి. సో ఇది దీని గురించి. అలాగే ఇదే డిఫెన్స్ గురించి ఇప్పుడు ఒక టాపిక్ ఇది పాసెక్స్ గురించి చెప్పాం. ఇంకోటి T-90 ట్యాంక్స్ అండి. సో వీటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. T-90 ట్యాంక్స్ అని కొత్తగా మన డిఫెన్స్ వాళ్ళు వీటిని కొనబోతున్నారు. T-90 ట్యాంక్స్ ఇవేంటి అంటే BEML ఉంటుంది కదండి, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారండి. ఆల్మోస్ట్ 1512 అంటే 1512 నెంబర్ ఆఫ్ T-90 ట్యాంక్స్. అంటే ఇవేంటి అంటే మైన్ ప్లౌస్ అండి. మైన్ ప్లౌస్ అంటే ఎందుకు అని అంటే వీటిని ఎందుకు కొనబోతున్నారు భారత ప్రభుత్వం అంటే డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఎందుకు కొనబోతున్నారు దీన్ని అని అంటే నార్మల్గా ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇప్పుడు గల్వాన్ లోయ దగ్గర చైనాకు అలాగే మన ఇండియాకి మధ్య ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితుల్లో అంటే అక్కడ లోయ ప్రాంతాల్లో ఇప్పుడు మనము మిజైల్స్ పెట్టడానికి కావచ్చు, లేకపోతే రోడ్లు వేయడానికి కావచ్చు, అంటే ఫాస్ట్గా మనం వెళ్ళాలంటే ప్రాబ్లం అవుతుంది. సో అటువంటిప్పుడు ఈ T-9 ట్యాంక్స్కి సంబంధించినటువంటి మైన్ ప్లౌస్ ఏవైతే ఉన్నాయో త్వరితగతిన పనులు చేయడానికి, మిసైల్స్ను త్వరితగతిన అక్కడ నింపడానికి, వివిధ రకాల పనులు చేపట్టడానికి ఇవి ఉపయుక్తంగా ఉంటాయని చెప్పి T-90 ట్యాంక్స్ను BEMLతోని
సహకారంతో ఇవి చేయబోతున్నారు. అంటే డిఫెన్స్ కొనబోతుంది. ఇది నార్మల్గా ఎప్పటి వరకు అంటే 2027 వరకు అండి. ఇది గుర్తుపెట్టుకోండి, 2027 వరకు వీటిని కంప్లీట్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. సో ఇది ఈరోజు డిఫెన్స్ గురించి 2 టాపిక్స్ వచ్చాయి, పాసెక్స్ అలాగే T90 ట్యాంక్స్ అంటే మైన్ ప్లౌస్ ఇవి. సో వీటిని కూడా మన డిఫెన్స్ వాళ్ళు ఇండక్ట్ చేయబోతున్నారు, భారత డిఫెన్స్ వాళ్ళు. సో ఇంకోటి ఏంటంటే జోరం మెగా ఫుడ్ పార్క్ అండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. జోరం మెగా ఫుడ్ పార్క్ ఇది ఎక్కడ అంటే మిజోరంలో అండి. మిజోరంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు, జోరం మెగా ఫుడ్ పార్కు. ఇది ఏంటి అని అంటే ఈ మెగా ఫుడ్ పార్కు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. యాక్చువల్గా మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ అనేది 2008-9లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఏర్పాటు చేశారండి? అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి సరసమైన ధరలు అందించేందుకు, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసేందుకు, విత్ ఇన్ టైంలో వాటిని పాడవకుండా వాటిని ప్రాసెసింగ్ చేసేందుకు, డెలివరింగ్, ప్రాసెసింగ్, ఎక్స్పోర్టింగ్, దాన్ని వీటిలో భాగంగానే మెగా ఫుడ్ పార్క్స్ తయారు చేయడం జరిగింది. ఈ స్కీమ్ను 2008-9లో దీన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతానికి జోరం మెగా పార్క్ అని మిజోరంలో స్టార్ట్ చేశారు. సో ఈ మెగా ఫుడ్ పార్క్ అనేది నార్త్ ఈస్ట్ స్టేట్లో ఇప్పుడు ప్రస్తుతానికి సెకండ్. అంతకుముందు అస్సోంలో నార్త్ ఈస్ట్ మెగా ఫుడ్ పార్క్ MFP అని రాశాను, నార్త్ ఈస్ట్ మెగా ఫుడ్ పార్క్ అని ఏర్పాటు చేయడం జరిగింది అంతకుముందు. సో ఇది సెకండ్ది జోరం, గుర్తుపెట్టుకొని జోరం MFP. ఇది ఎక్కడండి? మిజోరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ మెగా ఫుడ్ పార్క్ ఏం చేస్తుంది అని అంటే నార్మల్గా 3 రకాలుగా వీళ్ళు ప్రోడక్ట్స్ని సేకరిస్తారండి. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ప్రోడక్ట్సే కదా మెగా ఫుడ్ పార్క్ అని అర్థం ఉంది. సో రైతుల నుంచి వివిధ రకాల పదార్థాలను వీళ్ళు సేకరించాలి, ప్రోడక్ట్స్ని. సో ఎలా సేకరిస్తారు అని అంటే ఒకటి ఫార్మర్ క్లస్టర్స్ ఉంటాయండి. అంటే ఫార్మర్ క్లస్టర్స్ అంటే ఒక గ్రూప్, ఫార్మర్స్కి సంబంధించిన ఒక గ్రూప్ నుంచి ఒకటి, అలాగే ఇంకొక గ్రూప్ ఏంటంటే SHG గ్రూప్స్, వీళ్ళ దగ్గర నుంచి సేకరిస్తారు. అలాగే డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర కూడా సేకరిస్తారు వీళ్ళు. ఇలా 3 రకాలుగా సేకరించినటువంటి ఈ ప్రోడక్ట్స్ని ప్రాసెసింగ్ చేస్తారు. ఇక్కడ ప్రాసెసింగ్ చేసిన ఈ ప్రోడక్ట్స్ని ఒక దగ్గర స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిన తర్వాత వీటిని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుందండి. అంటే వీటిని అమ్ముతారు, అంటే వివిధ రకాల ప్లాట్ఫామ్స్ అయినా వీటిని అమ్మటం జరుగుతుంది. సో వీళ్ళకు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది దక్కుతుంది కదా, MSP అనేది వీళ్ళకి వస్తుంది కదా. సో రైతులకు లాభదాయకంగా ఉంటుంది, వాళ్ళ నష్టాల బారిన పడకుండా ఉంటుంది, వ్యవసాయం సురక్షితంగా ఉంటుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించినట్టుగా ఉంటుంది. సో వీటి కోసమై ఈ MFPని ఏర్పాటు చేయబోతున్నారండి. గుర్తుపెట్టుకోండి, ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు, SHG నుంచి తీసుకుంటారు, ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు. అంటే ఫార్మర్స్ గ్రూపుల నుంచి, అంటే రైతు సంఘాలు, అంటే జస్ట్ లైక్ PSCS కావచ్చు, వివిధ రకాల ఉంటాయి కదండి, వాటి దగ్గర నుంచి తీసుకుంటారు, SHGల దగ్గర నుంచి తీసుకుంటారు, డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి కూడా తీసుకుంటారు. సో వాటన్ని ఒక దగ్గర ప్రాసెస్ చేసి ఒక దగ్గర స్టోర్ చేసి ఇన్ టైంలో వాటిని తీసుకెళ్తారండి. సో ఇది దీని గురించి మెగా ఫుడ్ పార్క్స్. ఎక్కడండి ఇది? జోరం, మణిపూర్లో చేశారు. జోరం మెగా ఫుడ్ పార్క్ ఇది గుర్తుపెట్టుకోండి. అంతకుముందు అస్సాంలో చేశారు, అదేంటంటే నార్త్ ఈస్ట్ మెగా ఫుడ్ పార్క్ అస్సాంలో చేశారండి. సో ఇది ఫుడ్ పార్క్ గురించి. అలాగే రీసెంట్గా మహారాష్ట్ర ఏంటి అని అంటే, ఇప్పుడు మహారాష్ట్ర యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే వీళ్ళు ఒక మొదటి స్టేట్గా నిలవబోతున్నారు. ఎందులో అని అంటే డ్రోన్స్ యూజ్ చేయబోతున్నారు. అంటే డ్రోన్స్ ఎందులో యూజ్ చేయబోతున్నారు వీళ్ళంటే పవర్ ఇన్స్పెక్షన్స్. అంటే పవర్ ఇన్స్పెక్షన్ ఎందులోని ట్రాన్స్మిషన్ లైన్లు ఉంటాయి కదా, దాంట్లో పవర్ ఇన్స్పెక్షన్స్ చెక్ చేయడానికి దేవర్ యూజింగ్ డ్రోన్స్ టు చెక్ పవర్ ఇన్స్పెక్షన్స్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్స్ అండి. సో ఇలా చేస్తున్నటువంటి ఫస్ట్ స్టేట్ మహారాష్ట్ర. సో ఇది గుర్తుపెట్టుకోండి, అంటే ట్రాన్స్మిషన్ లైన్స్లో ఇన్స్పెక్షన్లు చెక్ చేసేందుకు డ్రోన్స్ సహాయాన్ని తీసుకుంటున్నటువంటి మొదటి రాష్ట్రం మహారాష్ట్ర. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాగే ఇక్కడ అడిషనల్గా ఒకటి ఏంటంటే, మన తెలంగాణ COVID-19 అప్పుడు డ్రోన్స్ సహాయంతో మెడిసిన్స్ ఇచ్చినటువంటి మొదటి రాష్ట్రం తెలంగాణ. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. డ్రోన్స్ అనే ఇక్కడ వర్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. డ్రోన్స్ సహాయంతో మెడిసిన్స్ ఇచ్చినటువంటి ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఏంటి అని అంటే తెలంగాణ. సో ఇది కూడా ఇక్కడ డ్రోన్స్ గురించి వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. అలాగే అంతకుముందు సుప్రీంకోర్టు డ్రోన్స్ సహాయంతో పెస్టిసైడ్స్ లాంటి వాటిని మనము నార్మల్గా చేస్తుంటాం కదా, వీటికి పంటలలో వాటికి పురుగుల మందు వాటిని వేస్తుంటాం కదా. సో వాటిని చేయొద్దు అని చెప్పి కూడా అంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, అంటే ఆదేశం ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఒకసారి డ్రోన్స్ గురించి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు నార్మల్గా
మొన్న నేను క్లాస్లో చెప్పానండి తంగం భాష. సో తంగం భాష గురించి ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఎవరండి? పెమా ఖండు గారు ఒక బుక్ రాయడం జరిగిందండి. బుక్ పేరు ఏంటి అని అంటే తంగమ్స్ ది ఎథ్నో లింగ్విస్టిక్ స్టడీ ఆఫ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్. సో ఈ బుక్ పేరు గుర్తుపెట్టుకోండి, తంగమ్స్ ది ఎథ్నో లింగ్విస్టిక్ స్టడీ ఆఫ్ ఎండేంజర్డ్ లాంగ్వేజ్ గ్రూప్ అనమాట, ఎండేంజర్డ్ లాంగ్వేజ్ గ్రూప్. సో ఇది ఎవరు అని అంటే పెమా ఖండు గారు రాశారు. నేను మొన్ననే ఈ తంగం భాష గురించి చెప్పాను. తంగం భాష ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్లో ఈ భాష ఎండేంజర్డ్ లాంగ్వేజ్ లిస్ట్లో ఉంది. ప్రస్తుతానికి 253 మంది మాత్రమే దీన్ని మాట్లాడుతున్నారు అరుణాచల్ ప్రదేశ్లో. సో ఇటువంటి భాషలను రక్షించేందుకు కృషి చేయాలని చెప్పి ఈ బుక్ పైన తంగమ్స్ బుక్ ఆయన రాయడం జరిగింది. ది ఎథ్నో లింగ్విస్టిక్ స్టడీ ఆఫ్ ది ఎండేంజర్డ్ క్రిటికల్లీ గ్రూప్ అనమాట. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, బుక్ పేరు తంగమ్స్, బుక్ పేరు మాత్రమే, సబ్ టైటిల్ ఇదంతా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తంగమ్స్ మీద బుక్ రాసిన ఎవరంటే పెమా ఖండు. ఆటోమేటిక్గా అరుణాచల్ ప్రదేశ్లోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే రాయడం జరిగింది. సో నేను మొన్న అంతకుముందు క్లాస్లో చెప్పాను తంగం భాష గురించి, గోండ్ భాష, అలాగే తులు భాష. ఈ భాషల గురించి చెప్పినప్పుడు నేను 344 సెక్షన్ ఏమని చెప్పానండి, 344 ఆర్టికల్, దీంట్లో అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఏర్పాటు చేస్తారని చెప్పాను. అలాగే ఈ అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఏర్పాటు చేసి ఎవ్రీ సెన్సెస్ తర్వాత ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ OLC అని రాశాను, దీన్ని ఏర్పాటు చేస్తారని మనం అంతకుముందు చెప్పాం. సో ఇది ఎందుకంటే అప్పుడు ఆ భాష మాట్లాడే ప్రజలు ఎలా ఉన్నారు, మనం కొత్త లాంగ్వేజ్ను అధికార భాషగా గుర్తించాలంటే ఏంటి అని చెప్పి ఈ 344 ఆర్టికల్ ద్వారా 344(1) ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఏర్పాటు చేస్తారని మనం అంతకుముందు చెప్పుకున్నాం. ఓకే, అఫీషియల్ లాంగ్వేజ్ని 8th షెడ్యూల్లో చేరుస్తారు, ఇదంతా ఓకే. సో నేను అంతకుముందు క్లాస్లో మొన్న చెప్పానండి, ఇది గుర్తుపెట్టుకోండి. 2018 యవ్లు తీర్మానం, యవ్లు ప్రొక్లమేషన్ అని చెప్పాను. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, యవ్లు ప్రొక్లమేషన్. ఇది ఎందుకు అండి? ఎండేంజర్డ్ లాంగ్వేజ్ను రక్షించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక తీర్మానమే ఈ యవ్లు 2018లో యునెస్కో చేసిందండి. సో ఇది కూడా ఇంపార్టెంట్. 2018లో యునెస్కో చేసినటువంటి యవ్లు ప్రొక్లమేషన్ ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. భాషల గురించి వచ్చినప్పుడు ఈ వర్డ్ అనేది మనకి ఎప్పటికీ ఇక్కడ తిరగాలండి, దీన్ని మర్చిపోకూడదు. భాష అనే వర్డ్ వచ్చిందంటే యవ్లు ప్రొక్లమేషన్ అంటే ఎండేంజర్డ్ లాంగ్వేజ్ అని అంటే దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంతే ఇంకా. సో ఇది తంగం లాంగ్వేజ్ గురించి. అలాగే తంగం మీద రాసిన బుక్ గురించి ఎవరు? పెమా ఖండు గారు రాశారు. అలాగే ఇంకొక బుక్ కూడా ఉందండి ఈరోజు. బుక్ ఏంటి అని అంటే బల్దేవ్ సింగ్ అని, ఈయన అంతకుముందు సాహిత్య అకాడమీ చైర్మన్. సో ఇక్కడ సాహిత్య అకాడమీ అని ఇందాక చెప్పాను, ఏదైనా భాష దాని గురించి మరొకసారి దీన్ని రీకాల్ చేస్తున్నానండి. ఏదైనా ఒక భాష అధికార భాషగా గుర్తించి 8th షెడ్యూల్లో చేరిస్తే ఆ భాషను సాహిత్య అకాడమీ గుర్తిస్తుంది. ఆ భాషలోని బుక్స్ వివిధ భాషల్లోకి ట్రాన్స్లేట్ అవుతాయి. ఆ భాషకు సంబంధించినటువంటి MP, MLAలు అదే భాషలో మాట్లాడచ్చు. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుంది. అలాగే వాటికి డెవలప్మెంట్ కోసం ఫండింగ్ ఇవ్వబడుతుందని ఇలా 5 చెప్పాను. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయినటువంటి బల్దేవ్ సింగ్కు ఇప్పుడు ఏంటండి ఇది, బల్దేవ్ సింగ్ ఒక బుక్ రాయడం జరిగింది. ఈయన సిక్కులకు సంబంధించి ఈయన రంజిత్ సింగ్ ఉన్నారు కానీ రాజు, పంజాబ్ సింహం అంటారు, ఈయనను మహారాజు అంటారు. సో రంజిత్ సింగ్ పైన ఒక బుక్ రాయడం జరిగింది, ఇదే బల్దేవ్ సింగ్. సో ఈయనకు సాహిత్య అకాడమీ అవార్డు 2011లో రావడం జరిగింది. ప్రస్తుతానికి ఈయన రాసిన బుక్ ఏంటి అని అంటే సన్ నెవర్ డైస్ అనే ఒక బుక్ అనేది ఇంగ్లీష్లో. అంటే అర్థం ఏంటంటే సూరజ్ కడే మర్దా నహి అనేది ఈ బుక్ పేరు. సూరజ్ కడే మర్దా నహి అనేది బుక్. దీని ఇంగ్లీష్లో అర్థం సన్ నెవర్ డైస్ అండి. ఈ సన్ నెవర్ డైస్ రాసింది ఎవరండి? బల్దేవ్ సింగ్. ఈయనకు సాహిత్య అకాడమీ 2011లో వచ్చింది. సో ఈరోజు 2 బుక్స్ తంగమ్స్ పైన పెమా ఖండు గారు రాశారు, సూరజ్ కడే మర్దా నహి బుక్ బల్దేవ్ సింగ్ గారు రాశారు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. అలాగే రంజిత్ సింగ్ పైన కూడా ఈయన బుక్ రాయడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఇంకోటి ఏంటి అని అంటే ఒడిషా గవర్నమెంట్ 3 పథకాల గురించి డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు మనం ఇందాక 2 స్కీమ్స్ గురించి, 2 అవార్డ్స్ అంటే 2 బుక్స్ గురించి చేసాం. ఇప్పుడు 3 పథకాల గురించి చూద్దాం. పథకం ఏంటంటే మధుబాబు పెన్షన్ యోజన అనే పథకం.
ఇది అంటే ఇప్పుడు పథకం చెప్పడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఇది ట్రాన్స్జెండర్ను ఉద్దేశించి చేసినటువంటి ఒక వినూత్న పథకం అండి. అంటే కోవిడ్-19 నేపథ్యంలో వాళ్ళకు ఉపాధి లేక కష్టాలు పడుతున్నారు చెప్పి ఒడిషా గవర్నమెంట్ ఈ ట్రాన్స్జెండర్ కోసం మధుబాబు పెన్షన్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా 500, 700, 900 ఇలా 3 రకాలుగా పెన్షన్స్ ఇస్తారు. అంటే 3 కేటగిరీస్గా వీళ్ళు విభజించడం జరిగింది. సో వాళ్ళు 3 రకాలుగా పెన్షన్స్ కూడా 3 రకాలుగా ఇస్తారు. ఎస్పెషల్లీ దిస్ స్కీమ్స్ ఫర్ ట్రాన్స్జెండర్స్ అండి, అది గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్జెండర్ కోసం చేసినటువంటి ప్రత్యేకమైన స్కీము ఈ మధుబాబు పెన్షన్ యోజన. సో ఇది దీని గురించి. అలాగే ఇంకొకటి నవీన్ రోజ్గార్ ఛత్రి యోజన, నవీన్ రోజ్గార్ ఛత్రి యోజన అనే పథకం. ఈ పథకాన్ని ఎవరు తీసుకొచ్చారు అని అంటే యూపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఇదేమో ఒడిషా గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇంకో రెండవ పథకం నవీన్ రోజ్గార్ ఛత్రి యోజన. ఈ పథకాన్ని ఎవరు తీసుకొచ్చారంటే యూపీ. ఇది ఎస్పెషల్లీ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎస్సీస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ యూపీ అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్సీల యొక్క అభివృద్ధి లక్ష్యంగా రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రోగ్రాం నవీన్ రోజ్గార్ ఛత్రి యోజన. దీన్ని ఏర్పాటు చేసింది అక్కడ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎస్సీల కోసం ఏర్పాటు చేసినటువంటి ఇంకో ప్రోగ్రాం. అలాగే రీసెంట్గా ఛత్తీస్గఢ్ వాళ్ళు ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారండి. సో ఆ ప్రోగ్రాం ఏంటో కూడా చూద్దాం. ఆ ప్రోగ్రాం ఏంటంటే గోధన్ న్యాయ్ యోజన. ఈ పథకం ఎందుకు అని అంటే నార్మల్గా ఇప్పుడు మనం ఆవులకు సంబంధించి పేడ ఉంటుంది కదండి, ఇంటి దగ్గర ఆవులు లేకపోతే గేదెలకు సంబంధించి పేడ ఉంటుంది కదా, దాన్ని 2 kgకి తీసుకుంటుంది ప్రభుత్వమే. తీసుకొని వెర్మి కంపోస్ట్ తయారు చేసి మళ్ళీ ఎరువుగా ప్రజలకు ఇస్తుంది. సో అలాంటి వినూత్న కార్యక్రమమే గోధన్ న్యాయ్ యోజన. ఈ పథకాన్ని స్టార్ట్ చేసింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. సో అక్కడ ప్రభుత్వం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, గోధన్ న్యాయ్ యోజన. సో ఇది గుర్తుపెట్టుకోండి. వర్మీ కంపోస్ట్, ఆవు పేడ లేకపోతే గేదె పేడను తీసుకొని వర్మీ కంపోస్ట్గా తయారు చేసి రైతులకే పంపిణీ చేసేటువంటి వినూత్న కార్యక్రమం. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఒక ప్రోగ్రాం చేశారండి. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు మనం చూస్తున్నాం. మొన్న అన్నారు కదా, ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఏమన్నారండి, అయ్యారని రాశాను. 2027 వరకు మేము 151 ట్రైన్స్ని ప్రైవేటీకరణ చేస్తాం అని చెప్పి మన ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది కదా. 2027 లోపు దాదాపు 151 ట్రైన్స్ని ప్రైవేటీకరిస్తాం దాదాపు అని చెప్పి వాళ్ళు అన్నారు. సో దీంట్లో 2023 కల్లా ట్రైన్ వస్తుందని వీళ్ళు అంటున్నారు. సో 151 ట్రైన్స్ని మాత్రం వాళ్ళు ప్రైవేటీకరిస్తాం 2027 వరకు అని అంటున్నారు. దీని యొక్క లక్ష్యం ఇప్పుడు 151 ట్రైన్స్ని ప్రైవేటీకరించడం ద్వారా 30,000 కోట్లను సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం అండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఆల్మోస్ట్ ప్రైవేటీకరిస్తున్నారంటే అర్థం ఏంటంటే ఇక్కడ డిజిన్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ రైల్వేస్ ఇక్కడ మనం ఇందాక ఇండియన్ రైల్వేస్ లేకపోతే మెగా ఫుడ్ పార్క్స్ గురించి ఇందాక మనం చూసాం. ఎక్కడండి, జోరంలో. సో జోరంలో మెగా ఫుడ్ పార్క్ గురించి. ఇక్కడ ఇందాక గోధన్య, ఇది కూడా అగ్రికల్చర్కి సంబంధించింది కదా. సో ఇది అగ్రికల్చర్కి సంబంధించింది. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు మొన్న బడ్జెట్లో కిసాన్ రైల్, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ కిసాన్ రైల్ అనే పథకాన్ని, కిసాన్ రైల్ లేకపోతే కృషి ఉడాన్ అనే 2 ప్రోగ్రామ్స్ను వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ 2021 బడ్జెట్లో తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల యొక్క ప్రోడక్ట్స్ అంటే త్వరితగతిన వేరే ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేసేందుకు వీలుగా ఉండేందుకు తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్. ఈ కృషి రైలు ఏంటి అనండి, కృషి రైలు అనంటే టెంపరేట్ ఎయిర్ కంట్రోల్డ్ క్యారియర్స్ ఉంటాయండి. దాంట్లో అంటే సమ ఉష్ణోగ్రత కలిగినటువంటి టెంపరేట్ కంట్రోల్డ్ వ్యాగన్స్ ఉంటాయి. సో దీన్ని కృషి రైలులో భాగంగా రైతుల యొక్క ప్రోడక్ట్స్ను ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టెంపరేట్ కంట్రోల్డ్ వ్యాగన్స్ అని అన్నాం కదా. టెంపరేట్ కంట్రోల్డ్ వ్యాగన్స్ అంటే ఎయిర్ కండిషనర్డ్ వ్యాగన్స్ అనమాట. అంటే ఆ ప్రోడక్ట్స్ కాపాడకుండా కండిషనర్తో ఉంటాయి ఈ రైల్స్. ఇప్పుడు కృషి రైల్కు టెంపరేట్ కంట్రోల్డ్ వ్యాగన్స్ను కాంకర్
గుర్తుపెట్టుకొని కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇండియన్ రైల్వేస్ వాళ్ళకి ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. సో ఇండియన్ రైల్వేస్ అనే విషయం మళ్ళీ ఇక్కడ మనం మెగా ఫుడ్ పార్క్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, గోధన్ న్యాయ యోజన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో నేను ఇక్కడ రిలేటెడ్ టు అగ్రికల్చర్ టాపిక్ని కూడా మీకు ఇక్కడ అందిస్తున్నాను. ఇది కూడా గమనించండి. కాంకర్ వాళ్ళు సోషల్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇండియన్ రైల్వేస్ వాళ్ళకి ఈ టెంపరేట్ కంట్రోల్డ్ వ్యాగన్స్ని ఇవ్వబోతున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే కృషి ఉడాన్ కూడా సేమ్. ఇప్పుడు నార్మల్గా ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశ్కు తీసుకెళ్లేందుకు ట్రైన్స్ అనుకోండి, లేకపోతే ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు ఫ్లైట్స్ కావాలి కదండి, ఇంకా కొన్ని ఫాస్ట్గా పాడే ప్రోడక్ట్స్ ఉంటాయి కావచ్చు. సో అటువంటి వాటికి తీసుకెళ్ళేందుకు కృషి ఉడాన్. అంటే ఈ కృషి ఉడాన్ అంటే ట్రైన్. అంతకుముందు ఉడాన్ అనే పథకం ఉండేదండి. ఉడాన్ అనే పథకం. ఉడాన్ అంటే ఏంటంటే ఉడే దేశ్కి ఆమ్ నాగరిక్. అంటే దీని యొక్క ఈ ఉడాన్ అనే పథకం యొక్క అంటే దీన్ని మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. దీన్ని ఉడాన్ను ఏంటి అంటే సామాన్యునికి విమానయానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే వినూత్న కార్యక్రమమే ఉడాన్. సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో విమానయానాన్ని తీసుకొచ్చే వినూత్న కార్యక్రమమే ఉడాన్. ఈ ఉడాన్ను ఇప్పుడు సామాన్య ప్రజల కోసం చేశారు ఫస్ట్. అదే సామాన్య ప్రజలకు చేసిన ఉడాన్ను నెక్స్ట్ రైతులకు కూడా రైతుల యొక్క ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసేందుకు కూడా ఉపయోగిస్తామని చెప్పడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అదే కృషి ఉడాన్. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇందాక కృషి రైలు అని అన్నాం కదా. కృషి రైలు అంటే రైల్లో సంబంధించింది. బనానా ఎక్స్ప్రెస్ అండి. బనానా ఎక్స్ప్రెస్ అని అనంతపూర్ నుండి మహారాష్ట్ర అంటే ముంబైకి పోర్ట్కి వెళ్ళింది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎక్స్ప్రెస్ అది బనానా ఎక్స్ప్రెస్. హ్యాపీ బనానా ఎక్స్ప్రెస్ అని అంతకుముందు జరిగింది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ రిలేటెడ్ టు రైల్వే అన్నమాట. మనం నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం వాటర్ హీరోస్ అని ఒంగోలుకి వచ్చింది. సో అది కూడా ఇక్కడ మనం అంటే రిలేటెడ్గా ఏదైనా వచ్చింది అని అంటే అవన్నీ ఒకేసారి మనం రీకాల్ చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోతుందండి. సబ్జెక్టు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇది దీని గురించి. అలాగే ఇంకోటి ఏంటి అని అంటే శ్రీలంక వాళ్ళు రావణ్ అంటే అక్కడ రావణుడు వాళ్ళు కింగ్, మా రాజు, మా దేవుడు అనే ఉద్దేశంతో శ్రీలంక వాళ్ళు చూస్తారు. సో శ్రీలంక ప్రభుత్వం ఏంటి అని అంటే రావణునికి సంబంధించినటువంటి అప్పుడు రావణుడు ఇప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే ఆయన తిరిగినటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ రూట్స్ని మీరు కనిపెట్టాలి అని చెప్పి ఒక కమిటీని అక్కడ వేయడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎయిర్ రూట్స్ శ్రీలంక ప్రభుత్వం ఈ రావణ్కి సంబంధించినటువంటి ఎయిర్ రూట్స్ను మీరు కనుక్కోండి అని ఒక కమిటీ వేయడం జరిగింది. సో ఇక్కడ మనము రావణుంది ఇక్కడ చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే శ్రీలంకలో ఎక్కువ సింహల కమ్యూనిటీ ఉంటుందండి. సింహల బుద్ధిస్ట్ కమ్యూనిటీ ఉంటుంది. సింహల బుద్ధిస్ట్ కమ్యూనిటీ వీళ్ళు ఏంటి అని అంటే రావణుని అంటే దేవునిగా రాజుగా పూజిస్తారు. అంటే నార్మల్గా రావణుణ్ణి రాజుగా వీళ్ళు అంగీకరిస్తారు, బుద్ధిస్ట్గా దేవుడుగా కొలుస్తారు. సో వాళ్ళ రాజు ఎవరని రావణ్ణి అంగీకరిస్తారు, దేవుడు బుద్ధిస్టు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే తేరవాదులకు సంబంధించినటువంటి బుద్ధిస్టులు అన్నమాట. అంటే శ్రీలంకలో తేరవాదం యాక్చువల్గా మనకు తెలుసు. ఒకసారి క్లియర్గా రాస్తాను. బుద్ధిజం అంటే బౌద్ధ మతం 6వ శతాబ్దంలో పుట్టింది. 6వ శతాబ్దం బౌద్ధ మతానికి నార్మల్గా ఇదంతా మనకు తెలుసు. బుద్ధుడు దీన్ని స్థాపించాడు, ఆయన చేశాడు, ఇదంతా మనం ఓకే. బౌద్ధ మతంకు సంబంధించినటువంటి అంటే ఇప్పుడు తేరవాదం అనే మతం వచ్చింది కాబట్టి ఓన్లీ తేరవాదం మట్టుకు చెప్తున్నాను. ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు బౌద్ధ మతం గురించి చెప్పాలంటే క్లాస్ సరిపోదు, ఓన్లీ తేరవాదం గురించి చెప్తున్నాను. నార్మల్గా 6వ శతాబ్దంలో బౌద్ధ మతం పుట్టింది, ఇది మనకు తెలిసిన విషయమే. సో నార్మల్గా 4 ఇంతవరకు బౌద్ధ మత సమ్మేళనాలు, వాటినే బౌద్ధ సంగీతి అని అంటారు. బౌద్ధ సంగీతులు ఎన్ని జరిగాయండి? 1, 2, 3, 4. ఒకటి 483 బీసీలో జరిగింది, ఇంకోటి 383 బీసీలో జరిగింది, ఇంకోటి 251 బీసీలో జరిగింది, ఇంకోటి 101 ఏడీలో జరిగింది. సో ఇలా 4 బౌద్ధ సంగీతులు జరిగాయి. ఫస్ట్ దానికి అజాత శత్రువు దీనికి ఆధ్వర్యంలో అంటే ఆ రాజు కాలంలో జరిగింది. సెకండ్ ఎక్కడండి? కాలాశాకుడు, ఈయన కాలంలో జరిగింది. మూడోది ఎవరు అంటే అశోకుడి కాలంలో జరిగింది. 4వది కనిష్కుడి కాలంలో జరిగింది. సో నేను ఇవి ఎందుకు చెప్తున్నాను మీకు అర్థం అంటే డౌట్ రావచ్చు.
ఇక నేను అనేది ఏంటి అని అంటే సింహాల బుద్ధిస్ట్ కమ్యూనిటీ వాళ్ళు రావణుని దేవుడిగా కొలుస్తారు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ సింహాల బుద్ధిస్ట్ కమ్యూనిటీ అక్కడ మెజారిటీ పీపుల్ ఎక్కడ శ్రీలంకలో. సో వాళ్ళకు సంబంధించిన విషయం కాబట్టి సో వాళ్ళు తీవ్రవాదులు అంటే తీవ్రవాదులు కదా. అంటే ఇప్పుడు నార్మల్గా ఈ అజాతశత్రు కాలంలో మొదటి బౌద్ధ సంగీతి జరిగింది, ఇక్కడ మనకి ప్రాబ్లం ఏం లేదు. రెండవ బౌద్ధ సంగీతి జరిగినప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ బౌద్ధ మతం అనేది 2 శాఖలుగా విడిపోయింది. ఒకటి స్థవిరవాదులు, స్థవిర అని రాశాను, ఇంకోటి థేరవాదులు. ఈ థేరవాదులు ఇప్పుడు స్థవిరవాదులు ఎవరు అని అంటే బుద్ధుని గాడ్ దేవునిగా కొలిచేవారు. థేరవాదులు ఎవరంటే బుద్ధుని యొక్క సూక్తుల్నే పాటించేవారు. సో వీళ్ళు ఆ సూక్తులను పాటించేటువంటి వాళ్ళే ఇప్పుడు శ్రీలంకన్స్లో ఉన్నటువంటి బుద్ధిస్టు సింహలీసు. వాళ్ళే ఇప్పుడు రావణ్కి సంబంధించినటువంటి ఏ రూట్ను ఇవ్వమంటున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ 2 రకాలుగా ఇప్పుడు విడిపోయింది కదండి రెండవ బౌద్ధ సంగీతిలో. ఈ విడిపోయిన స్థవిర థేరవాదులను అశోకుడు కలపడం జరిగింది 3వ బౌద్ధ సంగీతిలో. కలిపిన తర్వాత మళ్ళీ 4వ బౌద్ధ సంగీతిలో కనిష్కుడి కాలంలో జరిగింది కదండి. అప్పుడు 4వ బౌద్ధ సంగీతిలో ఇది హీనయానం అలాగే మహాయానంగా విడిపోవడం జరిగింది. హీనయానం అంటే సేమ్ బుద్ధుడి సూక్తులను పాటించే వాళ్ళు హీనయానంను, మహాయానం అంటే బుద్ధుడిని దేవుడిగా కొలిచేశాక మహాయానం. ఈ మహాయానాన్ని అభివృద్ధి చేసింది ఆచార్య నాగార్జునుడు, కనిష్కుడు అండి. సో ఇక్కడ బౌద్ధ మతం గురించి ఈ థేరవాదం అనే విషయం తీసుకురావడం కోసం ఇదంతా చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, శ్రీలంకలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ కమ్యూనిటీ, సింహల బుద్ధిస్ట్ కమ్యూనిటీ వాళ్ళందరూ థేరవాదకు సంబంధించినటువంటి వారే. అలాగే ఇంకొక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే నార్మల్గా అంబేద్కర్ గారు బౌద్ధ మతం స్వీకరించినప్పుడు ఆయన కూడా థేరవాద శాఖకు చెందినవారే ఇండియాలో. సో వారిని ఇండియాలో అంబేద్కరిస్ట్ బుద్ధిస్టులు అన్నారు, అంబేద్కర్ బుద్ధిస్టులు అన్నారు. అంటే థేరవాదంకు చెందిన శాఖ అయినప్పటికీ కూడా అంబేద్కర్ బుద్ధిస్ట్ అనే శాఖగా విడిపోయింది. ఇప్పటి వరకు కూడా కొందరు ఉన్నారు అది. సో ఇది రావణ ఎయిర్ రూట్ గురించి, అలాగే అక్కడ బుద్ధిస్ట్ సింహలి బుద్ధిస్ట్ కమ్యూనిటీ గురించి అండి. సో ఇది దీని గురించి అండి ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఇదండి. అలాగే టాపిక్స్ ఈరోజు మనం నార్మల్గా అన్ని కవర్ చేసినట్టే అనుకుంటున్నాను నేను. ఏంటి అని అంటే మనం ఫస్ట్ పాసెక్స్ దాని గురించి చూసాం, అలాగే T-90 ట్యాంక్స్ గురించి చూసాం, అలాగే MH ఫస్ట్ ఎయిడ్ డ్రోన్స్ గురించి చూసాం. ఓకే సారీ, ఒక టాపిక్ మర్చిపోయానండి, అందుకే ఈరోజు ఈ టాపిక్స్ ఇక్కడ రాస్తూ ఉంటాను. ఏంటి అని అంటే మనం హోప్ అనే ఒక మిషన్ అండి. మిషన్ ఏంటి అని అంటే ఇది యూఏకి సంబంధించినటువంటి మిషన్ హోప్. ఈ మిషన్ను మార్స్ పైకి పంపిస్తున్నారు. ఏంటి అని అంటే హోప్ మిషన్ పేరు. హోప్ అనేది ఒక శాటిలైట్. హోప్ మిషన్, హోప్ ప్రోబ్ మిషన్. ఇది ఎక్కడి నుంచి అని అంటే జపాన్లోని తంగేషిమ్ అనే ప్రాంతం నుంచి దీన్ని పంపిస్తున్నారు. ఇది యూఏకి సంబంధించినటువంటి మొదటి శాటిలైట్. గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు మార్స్ పైకి 4 దేశాలు మాత్రమే శాటిలైట్ని పంపించాయి. యుఎస్, రష్యా, అలాగే యూరోపియన్ యూనియన్, ఇండియా. ఇలా 4 దేశాలు ఇంతవరకు పంపించడం జరిగింది మార్స్ పైకి. ఇప్పుడు ఇలా పంపించబోతున్నటువంటి ఫిఫ్త్ దేశం ఈ యూఏఈ అండి. 5 దేశాలు. సో ఇది దీని గురించి ఎక్కడ అంటే ఇప్పుడు నార్మల్గా యూఏఈకి ఒక శాటిలైట్ లాంచింగ్ సెంటర్ అనేది లేదండి. సో వాళ్ళు జపాన్ సహాయంతో వీళ్ళు పంపిస్తున్నారు ఇక్కడ నుంచి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు పంపిస్తున్నారంటే ఇప్పుడు దీన్ని పంపిస్తున్నారు కదా, ఇది ఫెబ్ 2021 లోపు ఇది అక్కడికి చేరుకుంటుందండి మార్స్ పైకి. సో అంటే ఈ ఫెబ్ 2021లోనే ఈ యూఏఈ ఏర్పడి, అంటే యూఏఈ అనేది చాలా చిన్న చిన్న దేశాల యొక్క కలయిక కదా. సో అది ఏర్పడి 50th యానివర్సరీ సెలబ్రేషన్ సెలబ్రేట్ చేసుకునే దాన్ని గుర్తింపుగా ఈ యూఏఈ హోప్ ప్రోబ్ మిషన్ అని వీళ్ళు చేశారు. యాక్చువల్గా అరబ్ భాషలో వీళ్ళు అల్మాజ్ అని ఉంటుంది, అల్ అమాల్. దీనికి అరబిక్ భాషలో హోప్ అని అర్థం, అల్ అమాల్ అని అంటే. సో అదే హోప్ ప్రోబ్ మిషన్. దీన్ని జపాన్ సహాయంతో దీన్ని పంపిస్తున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా దీన్ని చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇది కూడా గుర్తుపెట్టుకోండి అండి. సో ఇది దీని గురించి అండి ఈరోజు మన టాపిక్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పాసెక్స్ ఇండియాకు యూఎస్కి మధ్య జాయింట్ ఎక్సర్సైజ్. అలాగే T-90 అంటే మైన్ ప్లౌస్ BEML వాళ్ళు ఇండియాకి తయారు చేస్తున్నారు. సో దాని గురించి డిస్కస్ చేసినాం. మహారాష్ట్ర డ్రోన్స్ యూజ్ చేయబోతుంది పవర్ సెక్టార్లో ఇన్స్పెక్షన్ చేయడానికి, దాన్ని చూసినాం. అలాగే యూఏఈ ఫస్ట్ మార్స్ మిషన్ ఏంటండి, హోప్ ప్రోబ్ మిషన్ ఇదండి, దీని గురించి డిస్కస్ చేసినాం. అలాగే అరుణాచల్ ప్రదేశ్ సీఎం అయినటువంటి పెమా ఖండ్ తంగమ్స్ భాష పైన ఒక బుక్ రాశారు. బల్దేవ్ సింగ్
ఒక బుక్ రాయడం జరిగింది, దాని గురించి డిస్కస్ చేసినాం. శ్రీలంకకు సంబంధించి రావణ్ ఎయిర్ రూట్ గురించి డిస్కస్ చేసినాం. అలాగే నవీన్ రోజ్గార్ ఛత్రి యోజన యూపీ ప్రభుత్వం, దాని గురించి డిస్కస్ చేసినాం. మధుబాబు పెన్షన్ యోజన ఒడిశా, దాని గురించి గోధన్ న్యాయ్ యోజన ఛత్తీస్గఢ్ వాళ్ళు. ఇలా ఈరోజు టాపిక్స్ డిస్కస్ చేయడం జరిగింది. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.